చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'పుష్ప 2లో' ఒక ఎపిసోడ్ ఉంది. అదే మెయిన్ హైలైట్. సినిమాకి. సినిమాకి ఒక రకమైన మెయిన్ లీడింగ్ పాయింట్ అది. అదేంటంటే ఇతను సీఎంని కలవడానికి వెళ్తుంటాడు. భార్య సీఎంని గనుక వెళ్తున్నావు కదా! నాకు నువ్వు ఫోటో తీసుకురా. నేను ఇక్కడ హాల్‌లో పెడతానని చెప్తుంది. సో, భార్య కోరికని ఇతను మన్నిస్తుంటాడనమాట. ఏదైనా భార్య మాట వినాలనేది ఇతని కాన్సెప్ట్. సో, ఎంపీతో కూడా ఇతను వెళ్ళినప్పుడు సీఎం వీడి స్మగ్లర్‌కి నేను ఫోటో ఇస్తే నాకు ఇబ్బందని సీఎం ఇవ్వడు. దాంతో ఇతను ఆ సీఎంని మార్చేయాలని చెప్పి 500 ఎంత ఖర్చవుతుందంటే ఒక 500,00,00,000 ఉంటే మార్చేయొచ్చు అని చెప్తాడు ఆ ఎంపీ. సరే 200,00,00,000, 300,00,00,000 అయితే చాలంటే నేను 500,00,00,000 ఇస్తానని 500,00,00,000 ఇచ్చి మార్చేస్తాడు. మార్చేసి ఎంపీని సీఎంని చేస్తాడు. అది బేసిక్ కథ. అయితే ఇక్కడ అది కూడా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే చూపించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటేనే కాంగ్రెస్, అక్కడ బీజేపీ అన్నట్టుగా చూపిలేదు. ఇండైరెక్ట్‌గా కాంగ్రెస్ అని ఎక్కడ అనలేదు కానీ మామూలుగా సీఎంలు మార్చే పద్ధతి ఎక్కువగా కాంగ్రెస్‌లోనే ఉంటది. బీజేపీలో అలాగే డబ్బులు తీసుకొని మారుస్తారని చెప్పలేం. కాంగ్రెస్ కూడా డబ్బులు తీసుకొని మారుస్తదని కాదు కానీ వాళ్ళు మామూలుగా మారుస్తారు. ఒక్కోసారి సెంట్రల్‌లో ఉండే ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కొంతమందిని పట్టుకొని డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమన్నా వీళ్ళ మీద చాడీలు చెప్పో పుల్లలు పెట్టో ఏదో మార్చే పద్ధతి కూడా ఉండొచ్చు. ఏదేమైనా అది జరిగిందనమాట సినిమాలో. దాన్ని ఇప్పుడు నిన్న పోడూరి శ్రీనివాసరెడ్డి అని ఆయన అడ్వకేట్ నిన్న ప్రెస్ క్లబ్‌లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన అనేక విషయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, అల్లు అర్జున్ ఒక పావుగా వాడుకుంటున్నారు కొంతమంది. ఒక అదృశ్య శక్తి అల్లు అర్జున్ వెనకుంది. ఈ అదృశ్య శక్తి అల్లు అర్జున్ ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒక వారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అనేది ఆయన చెప్పాడు. సరే, మామూలుగా ఎప్పుడైనా ఒక ఇష్యూ వైరల్ అయినప్పుడు దాన్ని ఉపయోగించుకొని చాలామంది పాపులర్ అవ్వాలని రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఆ ఇష్యూలో వీళ్ళు కూడా ఎంటర్ అవ్వడం. మొన్న కూడా ఆయన సస్పెండ్ అయిన ఏసీపీ, ఆయనకి సంబంధమే లేదు ఈ కేసుతో. ఆయన వచ్చి ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. మళ్ళీ ఏమయ్యాడో కూడా తెలియదు. సో అలాగా ఏందంటే ఒక సినిమా పాపులర్ అయ్యేసరికి దాంట్లో రకరకాల ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్‌కి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేసి వైరల్ చేసుకొని వివాదంగా మాట్లాడేసి పాపులర్ అవ్వాలనేది వాళ్ళ బేసిక్ ఇదనమాట. సో అలాగే ఈయనేమన్నా మాట్లాడాడా? ఈయన దగ్గర ఆధారాలేంటి? ఏవీ లేవు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో క్యారెక్టర్ ఆయన. 'పుష్ప' అనేది క్యారెక్టర్. అల్లు అర్జున్ కాదు అక్కడ. అల్లు అర్జున్ సీఎంను మార్చే స్థాయి ఆయనకేముంది? ఎందుకు మారుస్తారు? అల్లు అర్జున్ ఎలా మారుస్తాడు? ఆయన మాట ఎవడు వింటాడు? సో సీఎంలు అంత ఈజీ కాదు. 2 రకాలుగా ఆయన చెప్పిందేమో సీఎం మారుస్తాడని కాదు. ఎవరు పోడూరి శ్రీనివాసరెడ్డి చెప్పింది ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు అని. అది అల్లు అర్జున్ ఉపయోగించుకుని. అది కూడా ఆయన లాజికల్గా లేదు. అల్లు అర్జున్ ఉపయోగించుకొని ఎలా కూల్చేస్తారు? అంటే అల్లు అర్జున్ ఎవరో చెప్తే అలా చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసేదానికి అల్లు అర్జున్ ఏం చేయబోతున్నాడు? సో ఇప్పుడు ఒకటి ఈయన్ని మార్చాలంటే కాంగ్రెస్ అధిష్టానం మార్చాల. అది ఎట్టి పరిస్థితిలో మార్చే పరిస్థితి కనబడలేదు. అల్లు అర్జున్ విషయం బట్టి వాళ్ళు ఏం మార్చరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేశంలో తన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉండేది 3 రాష్ట్రాల్లో ఉంది. 3 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మారుస్తారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. తీసేసి ఎవరిని పెట్టాలి? పెడితే మళ్ళీ గొడవలు రావు వాళ్ళ మధ్య. ఇవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి కూడా రేపు రెబల్‌గా మారి బీజేపీతో కుమ్మక్కై షిండేలాగా రేపు చేయడానికి గ్యారంటీ ఉంది. ఎందుకంటే తనని బాగున్నాను నేనేదో కొన్ని పనులు ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని పనులు చేస్తున్నాను. మీరు నన్ను మారిస్తే నేనెందుకు గమ్మున ఉండాలని అతను రెబల్ అయ్యి కొంతమందిని తీసుకొని బీజేపీతో కుమ్మక్కయి ఆల్రెడీ అతనికి ఎంఐఎం మద్దతు ఉంది. అతను ఏమన్నా చేయొచ్చు కదా చేయాలనుకుంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మార్చే ప్రసక్తి లేదు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నాడంటే ఆయనకి క్లారిటీ ఉంది. ఇప్పటికిప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ మార్చలేరని రేవంత్ రెడ్డి ధైర్యంగా నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. తీసుకోవడం వెనక కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ అతన్ని అబ్జెక్ట్ చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. చేస్తే ఆయన చేయలేరు కదా! అసలు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ఉంటే షర్మిలానే మార్చేవాళ్ళు కదా! షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్స్ వాళ్ళే కంప్లైంట్లు ఇస్తున్నారు. అన్నీ చేస్తున్నా షర్మిలని మార్చట్లేదా? అంటే ఏందంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా దేశంలోని ఇండిసిసివ్‌నెస్ కనిపిస్తుంది.
రాహుల్ గాంధీలో మెచ్యూరిటీ లేదు. అందుకనే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. కొత్త రాష్ట్ర బీజేపీ 10 ఏళ్లుగా పరిపాలించిన హర్యానాలో చాలా తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కూడా కాంగ్రెస్ దాన్ని చేసుకోలేకపోతుంది. ఎన్‌డీఏ ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మెల్లమెల్లగా మారుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఇక రెండవ యాస్పెక్ట్ కూల్చివేత. హ్మ్. ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఏం జరుగుతుంది మామూలుగా? మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా రేవంత్ రెడ్డికి 5 మంది సభ్యులు ఎక్స్ట్రా ఉన్నారు. హ్మ్. నలుగురు కాంగ్రెసోళ్ళు, ఒకరు సిపిఐ. హ్మ్. ఈ నలుగురు 5 మంది ఉన్నారు కాబట్టి ఒక 7, 8 మంది జంప్ అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే హ్మ్. అన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. హ్మ్. మరి ఇది చేయాలంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం. 10 మంది ఎమ్మెల్యేలని కొనాలి. అవును సార్. పోనీ అల్లు అర్జున్ దగ్గర డబ్బులుంది. తలా 100 కోట్లో, 200 కోట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్నాడు. సో, ఇంకొక ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని సినిమాలలాగా ఇక్కడ కూడా ఒక 600 కోట్లు ఖర్చు పెడతాం. రేవంత్ రెడ్డిని దించేద్దాం. నన్ను జైలుకి పంపిస్తాడా అనేది ఇగోతో అనుకున్నాడు అనుకుందాం. పుష్పలాగా. అవును సార్. అనుకుంటే ఇవి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని వెళ్తే వాళ్ళకేంటి లాభం? ఆ అవును సార్. డబ్బులు తప్ప వాళ్ళకేం లాభం హ్మ్. ఉండదు. అయినా కూడా వేరే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్‌కి 39 ఉంది. కావాల్సింది 61. బీఆర్ఎస్ ఎక్కడి నుంచి తీసుకొస్తది? బీజేపీకి అంతమంది లేను కూడా లేరు. కాబట్టి వేరే ఆల్టర్‌నేటివ్ ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు? కాబట్టి ఏందంటే ఏదో పిచ్చి లాజిక్‌లో మాట్లాడినట్టుంది తప్ప ఏ రకంగా కన్విన్సింగ్‌గా లేదు. హ్మ్. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అలా చేస్తాడని అవును నేను సార్. అవును. అనుకోలేదు. ఆ స్థాయి అల్లు అర్జున్‌కి లేదు. ఆ కైండ్ ఆఫ్ ఇగో ఉండదు హ్మ్. వాళ్ళకి. రియల్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉంటారు. అవును సార్. మనం ఏ పని చేస్తే ఏం ప్రాబ్లమ్స్ హ్మ్. వస్తాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ ఇబ్బందుల్లో ఉన్నాడు. సో, అతనేదో పొలిటికల్‌గా చేసే పరిస్థితి ఉంటే తననే కేసు నుంచి హ్మ్. బయటపడేసుకోగలిగేవాడు కదా! అంత స్థాయి ఉంటే. కాబట్టి అది అల్లు అర్జున్‌కి లేదు. రెండవది అల్లు అర్జున్ ఉపయోగించుకొని అదృశ్య శక్తి అన్నాడు. ఇదంతా ఏందంటే ఏదో ఒకటి వదలడం, హ్మ్. చీకట్లో బాణం హ్మ్. వేయడం. అదృశ్య శక్తి అంటే ఎవరు? ఎవరికి ఇది పాజిబుల్? మోడీ అనుకుంటే పాజిబులా? ఆహ్, కేసీఆర్ అనుకుంటే హ్మ్. పాజిబులా? కేసీఆర్ ఎప్పటినుంచో డే 1 నుంచే బీఆర్ఎస్ వాళ్ళు కూలిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది. హ్మ్. ఇంకా బీఆర్ఎస్ నుంచే 10 మంది ఎమ్మెల్యేలని, కొంతమంది ఎమ్మెల్సీలని, కొంతమంది నాయకుల్ని రేవంత్ రెడ్డి హ్మ్. లాగగలిగాడు. హ్మ్. ఆహ్, అంతేగాని బీఆర్ఎస్ ఆల్రెడీ 39 ఉంటే వాళ్ళకి 29కెళ్ళిపోయింది హ్మ్. బీఆర్ఎస్ పరిస్థితి. సో, బీఆర్ఎస్ ఇప్పుడు కూల్చే పరిస్థితి లేదు. కూల్చాలంటే బోలెడు మంది ఎమ్మెల్యేలని లాక్కోగలగాలి. అంత పరిస్థితి, అంత అసంతృప్తి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంది? రేవంత్ రెడ్డి హ్మ్. ఆహ్, చాలామంది సీఎంల కంటే రేవంత్ రెడ్డి బెటర్‌గానే ఇక్కడ ఉన్నాడు. అవును సార్. ఆయన పొజిషన్ స్ట్రాంగ్‌గా ఉంది. రెండోది ఎవరిని అగౌరవపరచట్లేదు కాంగ్రెస్‌లో. మిగతా స్ట్రాంగ్‌గా ఉన్న కొంతమందిని ఆయన ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు. వాళ్ళకి కావాల్సింది చూసుకుంటున్నాడు. అవన్నీ చేసుకుంటూనే తను స్ట్రాంగ్‌గా ఉంటున్నాడు. హ్మ్. స్టబర్న్‌గా ఉంటున్నాడు తప్ప వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో అతని మీద ఎటువంటి వ్యతిరేకత ఈ మధ్య కాలంలో బయటికి రాలేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రసక్తి అయితే దరిదాపుల్లో లేదు. హ్మ్. నాకు తెలిసి 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి పరిస్థితి లేదు. లేదు. హ్మ్. సో, కాబట్టే ఆయన కూడా ధైర్యంగా ఎందుకని తను తప్పో ఒప్పో తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయగలుగుతున్నాడంటే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది.